రోజు గురువారం రోజున మర్చిపోకుండా రాళ్ళ ఉప్పుతో ఇలా చేస్తే చాలండి. 24 గంటల్లో మీ కష్టాలన్నీ వెళ్ళిపోతాయి. అలానే కాకుండా చక్కని ఫలితం వస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఏంటంటే రాళ్ళ ఉప్పుతో ఈ చిన్న పరిహారం తప్పకుండా ఆచరించండి. అలా ఆచరించడం వల్ల మనకి మంచి రిజల్ట్ వస్తుందండి. అలా వచ్చేసి ఏంటంటే ఏదైనా కష్టం వచ్చినా కూడా మనం ఎదుర్కోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఏం చేస్తారంటే వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. కొన్ని రకాల పరిహారాలు గనక చేసినట్లయితే ఉప్పుతో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. మంచి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అనేకని కోరికలు కూడా తీరుతాయని చెప్పవచ్చు. ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఏంటంటే ఉప్పుతో ఈ రకమైన పరిహారాలు చేయాలో తెలుసుకుందామండి. ఈ విధంగా కనుక చేసినట్టయితే మనకు ఉన్నటువంటి మ్యాక్సిమం సమస్యలు తీరే అవకాశం ఉంటుందండి. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. సముద్ర గర్భం నుండి ఉప్పు కూడా తయారైంది. కాబట్టి లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం ఉప్పును. కష్టాలు తొలగిపోవాలి అన్న, కష్టాల నుంచి బయటకు రావాలి అన్న ఉప్పు పరిహారం చేయాలి అని చెప్తున్నారండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావితమైంది. నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి కేవలం ఉప్పుకు మాత్రమే ఉంటుంది. అలానే కాకుండా చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా సరే రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది అని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ గురువారం తిథి రోజున మర్చిపోకుండా ఈ కల్లు ఉప్పుతో ఈ పరిహారం చేయండి. అలానే కాకుండా మీరు బయటికి ఏదైనా పనుల కోసం వెళ్తారు కదా, అలా వెళ్ళేటప్పుడు ఉప్పును చూసి వెళ్తే ఖచ్చితంగా ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే రాళ్ళ ఉప్పు చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. శుక్రవారం రోజున గురువారం రోజున ముఖ్యంగా ఉప్పు ప్యాకెట్ తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్న వారం అవుతామని కూడా చెప్తున్నారండి శాస్త్రాలు. కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా ఆచరించండి. అలా వచ్చేసి ఏంటంటే చిటికెడు రాళ్ళ ఉప్పును చక్కగా నోట్లో వేసుకొని మన పనుల కోసం వెళ్ళినా, ఏదైనా వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారం పెడితే వ్యాపారం బాగా సాగుతుంది. నెగిటివ్ ఎనర్జీ రాదు అని చెప్పి పండితులు చెప్తున్నారు. అలానే కాకుండా మన ఇంటిలో చాలా రకాల కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. అలా కాకుండా ఎందుకు వస్తుందో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అప్పుడే మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేసినట్లయితే చాలా మంచి పరిష్కారం, మంచి రిజల్ట్ వస్తుందని చెప్పాలి. మీ జీవితాన్ని మారుస్తుందండి. ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే సాయంత్రం చేయాలండి. ముఖ్యంగా 5 గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మీరు 5 గంటల సమయంలో ఈ పరిహారం చేయవచ్చు. అంటే 5 గంటల 35 నిమిషాలు దాటిన తర్వాత నుంచి ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంటిలో చెప్పుకోలేని బాధలు, సమస్యలు ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీ ఉంది, వాస్తు దోషాలు ఏర్పడుతున్నాయి, ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఎదుర్కొంటున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు, బాధపడుతున్నాము, ఇబ్బంది పడుతూ ఉన్నా సరే ఈ ఉప్పు పరిహారం గురువారం రోజున ఖచ్చితంగా ఆచరించండి. అలా కనుక ఆచరించినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. మీరేం చేయాలి అంటే మన ఇంట్లో కల్లు ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పును తీసుకొని కల్లు ఉప్పును మాత్రమే యూస్ చేయాలండి. నెగిటివ్ ఎనర్జీని తీసేసి నకారాత్మక శక్తిని తొలగించి మన ఇంట్లో ఉండేటువంటి దుష్ట శక్తిని కూడా తీసివేయడానికి ఉప్పు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. కాబట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ కంపల్సరీ మన ఇంట్లో ఉండాలి. రాళ్ళ ఉప్పు మన ఇంట్లో ఉంటే చాలా మంచిది, చాలా అదృష్టం అని చెప్పవచ్చు. కాబట్టి ఏంటంటే రాళ్ళ ఉప్పు కంపల్సరీగా ఇంట్లో ఉండేలా చూసుకోండి, ఇలా పెట్టుకోండి. ఆ ఉప్పుతో రకరకాల పరిహారాలు చేసుకోవచ్చు. ఇంట్లో కష్టంగా ఉంది, పిల్లలకు బాగోట్లేదు, పెద్దలకి బాగోట్లేదు, అసలు ఇల్లు అనుకూలించట్లేదు, నెగిటివ్ వాతావరణం అస్సలు బాగాలేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం, ఏ పని కావట్లేదని బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా ఏం చెయ్యాలి అంటే ఒక గాజు బాల్ తీసుకొని అందులో ఎడమ చేతితో ఒక గుప్పెడు అంత ఉప్పు వేసుకొని అందులో చిటికెడు పసుపు కుంకుమ వేయాలండి. ఆ బౌల్ని మన మెయిన్ డోర్ దగ్గర లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా పెట్టుకున్నా మనకి ఫలితం అంతే వస్తుంది. కాబట్టి ఈ ప్రదేశాల్లో పెట్టుకుని రాత్రి అంతా వదిలేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి
వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మన ఇంట్లో మనకు తెలియకుండా చెడు వచ్చినా, ఇబ్బంది వస్తున్నా సరే దాని నుంచి బయటపడడానికి కూడా ఉపయోగపడేటువంటి పరిహారం అండి. కాబట్టి ఒక విధి విధానంగా ఆచరించాలి. ఇంటి పరంగా చేస్తున్నారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలా కాకుండా ఇంట్లో ఉండే చెడు మొత్తం పోతుంది. నెగిటివ్ ఎనర్జీ కాదండి, మన ఇంట్లో మనకు తెలియకుండా ప్రతికూల శక్తి ఉంటుంది కదా, వాటి నుంచి కూడా బయటపడడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇంటి పరంగా ఏదైనా సమస్య ఉంటే పదే పదే ఇబ్బంది పెడుతుంది. చాలా వరకు సమస్య వలన చాలా ఇబ్బంది పడుతున్నాము. ఖచ్చితంగా అన్నీ అనుభవించి అలసిపోయారనుకోండి, ఈ పరిహారం ఏకైక పరిహారం. ఈ పరిహారం చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందండి. ఇది కేవలం గురువారం రోజు చేయాలని పండితులు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆచరించి మంచి శుభ ఫలితం పొందండి. ఇది ఏంటంటే ఉప్పే కదా అనుకుంటూ ఉంటాం. ఉప్పు చాలా శక్తివంతమైన, ఉప్పుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఉప్పుతో చేసే పరిహారం సిద్ధిస్తుంది అని చెప్పి పండితులు చెప్తున్నారన్నమాట. రాళ్ళ ఉప్పు ప్యాకెట్ మన ఇంట్లో ఎప్పుడూ ఉండాలండి. రాక్ సాల్ట్, కల్లు ఉప్పు ఒక్కొక్క ప్లేస్ని బట్టి మనం ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటాం కదా, కానీ ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది. ఇది వ్యాపార సంస్థల్లో కూడా మనం ఉపయోగించి పరిహారాలు చేసుకోవచ్చు. ఆ విధంగా చేయడం వల్ల కూడా మన వ్యాపారం బాగా సాగడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంకో విధంగా ఏంటంటే, మనం ఎక్కడికైనా సరే దూర ప్రయాణాలు వెళ్తున్నాము, అలానే కాకుండా ఎవరింటికి భోజనానికి వెళ్తున్నాము, అక్కడ తిని వచ్చిన ఏదేదోలాగా ఉంటుంది, ఆ ఇంట్లో తినొచ్చిన తర్వాత అస్సలు పడదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, కొంచెం ఒక 2, 3 ఉప్పు కలకలు ఉంటాయి కదా, ఆ రాళ్ళ ఉప్పు, ఇలా ఉన్న రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండీ, ఆ రాక్ సాల్ట్‌ని ఒక 2 తీసుకొని జోబులో కానీ ఎక్కడైనా పెట్టుకొని వెళ్ళండి. తిన్న తర్వాత ఈ 2 రాళ్ళ ఉప్పు కలకలు ఉంటాయి కదా, వాటిని నోట్లో వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే, అక్కడి నుంచి వచ్చేటువంటి చెడు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయకుండా, మీరు తిన్న ఆహారం చక్కగా జీర్ణమై చక్కని బలం రావడానికి కూడా, మనం తిని అక్కడికి ఇంటికి వచ్చినాక వామిటింగ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా వామిటింగ్స్ కాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, రాళ్ళ ఉప్పు మనం బయటికి వెళ్ళేటప్పుడు రాళ్ళ ఉప్పును చూసి వెళ్తే పని దిగ్విజయంగా సాగుతుంది. ఎవరింటికి వెళ్ళి తిన్నా, దూర ప్రయాణాలకు వెళ్ళినా, అక్కడ పడకపోయినా, అది పడక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఉండాలి అంటే రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా మనం చేయాలి. 2 చిన్న చిన్న రాళ్ళ పెట్టెలు అంటారండి, వాటిని తీసుకొని జోబులో పెట్టుకోండి, లేదా మన దగ్గర పెట్టుకొని అక్కడ తిన్న తర్వాత లేదా అక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం ఆ రాళ్ళనేది మన నోట్లో వేసుకొని చప్పరిస్తే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. ఇక తర్వాత వచ్చేసి వ్యాపారం చేసే స్థలాల్లో కూడా వ్యాపారం అస్సలు సాగదు. ఏం చేయాలో అర్థం కాదు. వ్యాపారం ఉన్నట్టుండి మందగిస్తుంది. అలానే కాకుండా వ్యాపారం బాగా చేస్తుంటే చూసి వారు లెక్క దిష్టి పెట్టి మా వ్యాపారాన్ని చెడగొడుతున్నారని బాధపడుతున్నా సరే ఏం చేయాలి అంటే, ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి. అందులో కొంచెం ఒక గుప్పెడంత ఉప్పు వేసి, ఈ రాళ్ళ ఉప్పు మాత్రమే వాడాలి, ఏ ఉప్పు వాడకూడదండి. కాబట్టి రాళ్ళ ఉప్పును వాడాలి. మనం చెప్తున్నాం కదా, ఈ వ్యాపార స్థలాల్లోనే కాదు ఇంట్లో కూడా ఈ పరిహారం చేసుకోవచ్చండి. వ్యాపారం చేస్తున్నారు, చిన్నదో పెద్దదో బాగా నడుస్తుంది, ఉన్నట్టుండి డల్ అయిపోయింది, దిష్టి పడి వ్యాపారం ముందుకు సాగట్లేదు, అక్కడే ఆగిపోయింది, అలా తిరిగి మళ్ళీ ప్రారంభించాలి అన్నా సరే ఒక ఎర్రని క్లాత్ తీసుకొని ఎడం చేత్తో గుప్పెడు ఉప్పు, చిటికెడు పసుపు, కుంకుమ, లవంగాలు పెట్టి చిన్న మూటలా కట్టి వ్యాపార స్థలాలు ఎదురుగా ఎక్కడైనా సరే స్టాప్కి కస్టమర్స్ వచ్చినా, స్టాప్కి మంచివారు చెడువారు వచ్చినా ఆ ఉప్పు లాగేస్తుందన్నమాట. మనకు దిష్టి పెడుతూ ఉంటారు కదా, అదంతా కూడా తీసేసుకుంటుంది. చాలా బాగా రావడం, వాళ్ళ దిష్టి ఏదైనా ఉంటే అక్కడికక్కడ మూట తీసేసుకుంటుంది. కాబట్టి ఇలా ఆచరించండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కానీ ఈ మూటను 15 రోజులకు ఒక్కసారి మారుస్తూ ఉండాలండి. ఇప్పుడు చెప్పే పరిహారాలన్నీ గురువారమే చేయాలా అంటే, ఇంట్లో మనం చెప్పింది గాజు బౌల్లో ఉప్పు, అది పసుపు కుంకుమ వేసి పెట్టాలి అని, అది రాత్రి సమయాల్లో పెట్టి తెల్లవారిన తర్వాత తీసేసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయచ్చండి. రెండవది వస్త్రంలో పెట్టేది ఒక 15 రోజులకు ఒక్కసారి 2 పరిహారాలు అయితే ఖచ్చితంగా బుధవారం రోజున మాత్రమే చేయాలి. ఆ విధంగా చేస్తేనే ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి గురువారం రోజున మాత్రమే ఆచరించండి. ఆచరించి మంచి శుభ ఫలితం పొందండి. ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పరిహారాలు, చాలా చక్కని యోగాలను కలిగించే పరిహారాలని చెప్పవచ్చు. 24 గంటల్లో ఫలితాన్ని చూస్తారండి. మీ
నెగిటివ్ ఎనర్జీ ఎంత పోతుందనేది తెలుస్తుందండి మనకి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పు అమ్మవారి స్వరూపంగా భావింపబడుతుంది. ఎందుకంటే సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి ఉప్పుకి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఉప్పుకు ఉండేటువంటి శక్తి అంతా ఇంత కాదు, అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఎక్కువగా మీరు దిష్టి దోషాలతో నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు అనుకోండి, మీరు ప్రతినిత్యం కూడా స్నానం చేసే నీటిలో కొంచెం చిటికెడు రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం ఆచరించండి. దరిద్ర బాధలు, దిష్టి దోషాలు ఏవైనా దిష్టి తగిలినా, మీకు చీటికి మాటికి ఏదైనా చెడు జరుగుతున్నా సరే దాని నుంచి కూడా మీరు బయటపడటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక తర్వాత ఏంటంటే, చాలామంది ఏడుపులు మీపై ఎక్కువగా ఉన్నాయి, దిష్టి తగులుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, జాబ్ చేస్తాము, జాబ్ మీద మా మీద ఏడుస్తూ ఉంటారు. అలా ఏడవడం వల్ల ఏంటంటే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అలా ఏడుపు తొలగిపోవాలి, చక్కగా ఉండాలి, మంచి సుఫలితం కావాలి, చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, అమ్మవారి అనుగ్రహంతో చక్కని యోగం కలిగించుకున్న వాళ్ళం అవ్వాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్గా డబ్బు, సంపద, పేరు, ప్రతిష్ట అన్నీ వస్తాయి కదా. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలి అంటే, గురువారం రోజున లక్ష్మీదేవి పటం ముందు గురువారం తిథి రోజున చక్కగా దీపం పెట్టుకోవాలి. గురువారాన్ని లక్ష్మీదేవి వారంగా కూడా భావిస్తాం కాబట్టి గురువారం రోజున ఈ రోజు పెట్టే దీపం ప్రత్యేకంగా ఉంటుంది. గురువారం పెట్టే దీపం లక్ష్మీదేవికి నివేదన అవుతుంది. అది కూడా ఆవు నెత్తితో మట్టి ప్రమిదతో అమ్మవారికి దీపం పెట్టినట్లయితే ఆ దీపం అమ్మవారి లక్ష్మీదేవి అందుకుంటుంది. ఆ లక్ష్మీదేవి స్వీకరించి మన ఆ కోరికను అమ్మవారు తీర్చడానికి కూడా ఉపయోగపడే పరిహారం అండి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మీరు దీపం పెడతారు కదా, దీపం పెట్టిన తర్వాత అందులో ఒక్క ఉప్పు గల్లుని లేదా 2 చేత్తో తీసుకొని ఏదైతే ఇబ్బంది ఉందో అది చెప్పుకొని దీపంలో వేసుకోండి. ఆ దీపం కొండెక్కేంత వరకు ఆ ఉప్పు కళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. చక్కగా వేసేసి వదిలేయండి. ఇలా చేయండి. ఇలా ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని రోజులు చేస్తే ఫలితం వస్తుంది అంటే, మనం చేయాలి. ఒక్కసారితో ఫలితం రాదు. ఫలితం రావడానికి ఇది మేజిక్ కాదు, పూర్వకాలంలో ఉండే ఆచరణ. కాబట్టి ఈ పరిహారాలను పరిపూర్ణ నమ్మకాలతో చేయండి. దిష్టి వెళ్ళిపోవాలి అన్న, దోషం నుంచి బయటపడాలి, ఏదైనా సరే జీవితంలో భయంకరంగా ఏదైనా ఎదుర్కొంటున్నట్లయితే దాని నుంచి బయటపడడానికి దీపంలో 2 ఉప్పు కళ్ళను వేసుకొని చక్కగా దీపం పెట్టినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. లక్ష్మీదేవి సంతోషించి దీపాన్ని అందుకుని కోరిన కోరికను తీర్చడానికి ఖచ్చితంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించండి. మంచి ఫలితాన్ని పొందండి. ఈ దీపం ఆడవైనా సరే, మగవారైనా సరే ఎవరైనా పెట్టవచ్చు. దిష్టి దోషం అన్నీ కూడా తొలగిపోయి దీపం పెట్టాలండి. అంతేకాని దీపం పెట్టడం వల్ల ధన సంపాదన పెరుగుతుంది కానీ కష్టాలు తీరువు అంటే చిన్న చిన్న విషయాల నుంచి బయటపడటానికి కూడా మనకి ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి చక్కగా ఆచరించినట్లయితే మంచి రిజల్ట్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి గురువారం రోజు మర్చిపోకుండా విధి విధానాలతో ఈ పరిహారం ఆచరించండి. మనం ఉప్పుని మూట కట్టి ఇంటి సింహద్వారం దగ్గర తీసినా సరే, దిష్టి ఇంట్లో ఏర్పడినా సరే ఆ దిష్టి తీసేసుకుంటుంది. చెడు ఏర్పడితే ఆ చెడుని మూట లాగేసుకుంటుంది. ఎవరైనా సరే మన ఇంటికి వస్తే మన ఇంట్లో వచ్చేటువంటి చెడుని తీసేసుకుంటుంది. కాబట్టి 15 రోజులకు ఒక్కసారి చేంజ్ చేసుకోవాలి. పాతది తీసేయాలి, కొత్తది కట్టుకోవాలి. కానీ పాత మూటను విప్పి ఉప్పును పడేసి క్లాత్ని మాత్రం అది యూజ్ చేయకూడదండి, కొత్తదే తీసుకోవాలి. వ్యాపార సంస్థల్లో కూడా ఇలానే చేయాలి. ముందు చెప్పిన పరిహారం ఏంటంటే, ఉప్పు రాత్రంతా పెట్టి నెక్స్ట్ డే శుక్రవారం రోజు ఆ ఉప్పును తీసేసి చెట్టు మొదట్లో వేసేస్తే సరిపోతుంది. మంచి రిజల్ట్ వచ్చి జీవితం అనేది మారడానికి అవకాశం ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.